మనం ఏంటంటే ట్యాబ్లూలో ఒక చిన్న ఫైల్ తీసుకొని దాన్ని నావిగేట్ చేద్దాం. సో నావిగేట్ అంటే ప్రతి ఒక్క ఆప్షన్ని మనం తెలుసుకుంటాం, రైట్? ఒక స్మాల్ డేటా సెట్ తీసుకుంటాం, తీసుకొని ట్యాబ్లూలో ఉన్న ప్రతి ఆప్షన్ని, ప్రతి ఫంక్షన్ని కూడా మనం ఇక్కడ ఈరోజు అయితే మనము దాని గురించి తెలుసుకోవడం అండ్ అది ఎలా మనకి యూజ్ అవుతుంది, తర్వాత మన ప్రాజెక్ట్ కానీ ఎలా యూజ్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం, రైట్? సో నేను ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. సో అది నాకేంటంటే సిఎస్వి ఫార్మాట్, కామా సపరేట్ వాల్యూ డాట్ సిఎస్వి ఫార్మాట్లో ఉంది ఎక్సెల్ ఫైల్. సో నేను ఏంటంటే అది సిఎస్వి అండ్ టెక్స్ట్ ఫైల్ కాబట్టి సో నేను ఇక్కడ క్లిక్ చేయగానే నాకు డౌన్లోడ్స్లో ఉంది P1 ఆఫీస్ సప్లైస్. సో అది క్లిక్ చేశాను అనమాట. సో క్లిక్ చేయగానే నాకు ఇది ఏంటంటే, సో ఇది కాదు నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఫైల్, ఇక్కడ ఉంది కదా ఇంపార్టెంట్ ఫైల్ ఇది. సో ఇది ఏంటంటే నాకు ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఫైల్స్, సో అది పట్టించుకోవద్దండి. సో ఇది మెయిన్ P1 ఆఫీస్ సప్లైస్, ఈ ఫైల్ అయితే నేను ఓపెన్ చేసినాను అనమాట. సో ఓపెన్ చేయగానే నాకు ఇక్కడ మీరు ప్రివ్యూ చూసుకున్నట్టయితే ఆర్డర్ డేటు, రీజియన్, రిప్రజెంటేటివ్, ఐటమ్, యూనిట్ ప్రైస్. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే సో డేట్ అంటే మనకి బై డిఫాల్ట్ ఈ సింబల్ చూపిస్తుంది, ఇంకా టెక్స్ట్ అంటే ఏబిసి సింబల్ చూపిస్తుంది, తర్వాత మనకి ఏబిసి అనే టెక్స్ట్ ఫైల్ చూపిస్తుంది, ఇంకా వాల్యూ అనేది మాత్రమే హ్యాష్ సింబల్తో అయితే మనకు చూపడం జరుగుతుంది అనమాట. సో రైట్, తర్వాత మనం ఇంకా షీట్ లోపలికి వెళ్ళినట్టయితే సో మనకి ఇక్కడ మొత్తం షీట్ 1, సో ఇదనమాట. సో ఇది చూస్తుంటే లైక్ కొంచెం ఓవర్వెల్మింగ్గా ఉంటుంది అనమాట. అంటే చూడడానికి ఏదో సంథింగ్ ఒక పెద్ద లైక్ ఏదో ఒక పెద్ద అనాలిసిస్ చేసే విధంగా, పెద్దగా విజువలైజేషన్ చేసి చూసే ఏదో పెద్ద అద్భుతంగా థియేటర్ మోడ్లో ఉన్నట్టు ఉన్నది అనమాట. సో ఎస్, మీకు ట్యాబ్లో అనేది నిజంగా అంతవరకు అంత వర్త్. సో ఒక ట్యాబ్లోనే నిజంగా ఒక అద్భుతమైనది అనమాట. సో విజువలైజేషన్లో ట్యాబ్లోని బీట్ చేసే సాఫ్ట్వేర్ ఇంతవరకు ఏది రాలేదు. సో నిజంగా ట్యాబ్లో అనేది మీకు మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతకు మించి ట్యాబ్లో ఇస్తుంది అనమాట, రైట్? సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈ పక్క లెఫ్ట్ సైడ్ మనకి ఐటమ్, ఆర్డర్ డేటు, రీజియన్, రిప్రజెంటేటివ్ అని ఉంది. సో ఇవన్నీ కూడా మెజర్ నేమ్స్. సో ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇది ఏంటంటే క్వాలిటేటివ్ డేటా, అండ్ కింద గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా కర్సర్ పెట్టగానే, పైన ఏమో బ్లూ కలర్ కనిపిస్తుంది, అది క్వాలిటేటివ్ డేటా. అండ్ కింద మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా యూనిట్ ప్రైజ్, యూనిట్స్, P1 ఆఫీస్ సప్లైస్ డాట్ సిఎస్వి అనేది, ఇవి ఏంటంటే నీకు క్వాంటిటేటివ్ డేటా అనమాట, ఓకే? సో ఇవి మెజర్ వాల్యూస్. సో ఏవైతే మనకి నెంబర్స్ ఉంటాయో అవన్నీ కూడా ట్యాబ్లో బై డిఫాల్ట్, సో ట్యాబ్లో బై డిఫాల్ట్ మనకి ఏం చేస్తుందంటే ఇది ఒక సపరేట్ చేసుకునేస్తుంది అనమాట. సో ఏవైతే వాల్యూస్ ఉంటాయో, నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అది మెజర్ వాల్యూస్ బై డిఫాల్ట్ తీసుకునేస్తుంది ఆటోమేటిక్గానే. అండ్ పైన మనకి ఏవైతే మనకి నేమ్స్ కంటైన్ ఏంటో, లేకపోతే లైక్ డిస్క్రిప్షన్ కంటైన్ ఏంటుందో, సో అది మెజర్ నేమ్స్గా అది బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా అది పైన సపరేట్గా తీసుకుంటుంది అనమాట. సో ఇది సపరేట్ అయిపోతాయి అనమాట. సో ఒకసారి మనం తీసుకున్న ఆ ఫైల్ ఏదైతే ఉందో దాని ఒక ఎక్సెల్ ఫార్మాట్ చూపిస్తాను చూడండి. సో మీకు అప్పుడు కొంచెం బాగా అర్థమవుతుంది కంపేర్ చేసుకోవడానికి. సో ఇదనమాట. సో మనం తీసుకున్న డేటా సెట్ ఏంటంటే దాంట్లో ఏమేమి ఉన్నాయంటే ఆర్డర్ డేట్ ఉంది, రీజియన్ ఉంది, రిప్రజెంటేటివ్ ఉంది, అంటే ఎవరు ఆ రీజియన్కి రిప్రజెంటేటివ్, ఐటమ్ ఉంది, యూనిట్ ఉంది, యూనిట్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ ఉంది, అండ్ యూనిట్ ప్రైస్ ఉందన్నమాట. సో ఇది మనం తీసుకున్న డేటా సెట్, రైట్? సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎస్, సో బై డిఫాల్ట్ మనకి యూనిట్ ప్రైస్ మాత్రమే మనకి వాల్యూస్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ లైక్ రీజియన్ కానీ, రిప్రజెంటేటివ్ కానీ, ఐటమ్ కానీ, డేట్ కానీ, ఇవన్నీ కూడా మనకి క్యారెక్టర్స్ కానీ లేకపోతే నేమ్స్. ఓన్లీ యూనిట్స్ అండ్ యూనిట్ ప్రైస్ మాత్రం మనకి ఏంటంటే వాల్యూస్ అనమాట. సో కాబట్టి అదేం చేస్తుంది, ట్యాబ్లో బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా ఆ రెండింటిని మనకి వాల్యూ సెక్షన్లోకి తోసేస్తుంది అనమాట, రైట్? సో ఇది మనకి ట్యాబ్లో చేసే ఫస్ట్ ఇంపార్టెంట్ అండ్ మనకి పని తగ్గించే పని. తర్వాత మనం చూసుకున్నట్టయితే దీని గురించి తెలుసుకోవాలన్నమాట. దీన్ని ఏమంటామంటే మనము క్వాలిటేటివ్ డేటా అన్నాం కదా. సో టు బీ మోర్ ప్రిసైజ్గా దీన్ని ఏం చెప్తామంటే ఇది ఇండిపెండెంట్ వేరియబుల్ అనమాట. ఇదేమో డిపెండెంట్ వేరియబుల్. ఈ గ్రీన్ కలర్లో మెజర్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏమంటామంటే మనము డిపెండెంట్ వేరియబుల్స్ అంటాం. వీటిని ఏమంటామంటే మనము ఇండిపెండెంట్ వేరియబుల్స్. సో మెజర్ నేమ్స్ వచ్చి ఇండిపెండెంట్ వేరియబుల్స్, మెజర్ వాల్యూస్ వచ్చి డిపెండెంట్ వేరియబుల్స్. సో ఏంటి డిపెండెంట్ వేరియబుల్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి ట్యాబ్లు పక్కన పెడితే మనకి జనరల్గా మనం హై స్కూల్లో కానీ లేకపోతే 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ మనం చూసుకున్నట్టయితే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఈక్వేషన్, జనరల్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ ఏంటి మనకి స్లోప్ ఈక్వేషన్ సో మనకి ఏంటంటే
y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అని మనకి లైన్ ఈక్వేషన్ స్లోప్ ఫార్మాట్ అంతే కదా. సో మనకి లైన్ ఈక్వేషన్ మనకి చాలా ఫార్మాట్స్లో ఉంటుంది. సో y ఈజ్ ఈక్వల్ టు mx అని పాసింగ్ త్రూ ఆరిజిన్ అయితే, స్లోప్ అండ్ y ఇంటర్సెప్ట్ ఫార్మ్లో అయితే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. సో దాన్ని మనం y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ cగా మనం తీసుకున్నట్టయితే అక్కడ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ cలో x వాల్యూ మారే కొందికి y వాల్యూ కూడా మారుతూ ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ x వాల్యూ 1 పెట్టాను అనుకోండి, సో నాకు y ఈజ్ ఈక్వల్ 2m ప్లస్ c, లేకపోతే m వాల్యూ c వాల్యూ ఏదో ఉందనుకోండి, ఒక y వాల్యూ మారుతుంది. అంటే హియర్ y ఈజ్ డిపెండెంట్ ఆన్ x, y ఈజ్ డిపెండెంట్ ఆన్ x. సో x వాల్యూ మారుతూ ఉంటే y వాల్యూ కూడా మారుతూ ఉంటాం కాబట్టి y ఈజ్ డిపెండెంట్ ఆన్ x. సో కాబట్టి ఏమవుతుంది, నాకు y ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్. బాగా నేను చెప్పేది ఇమాజిన్ చేసుకోండి. సో y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఉంది కదా, ఆ లైన్ ఈక్వేషన్లో y అనేది x పైన డిపెండ్ అయింది కాబట్టి y డిపెండెంట్ వేరియబుల్ అండ్ x ఏమవుతుందంటే ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇక్కడ మనకు కావాల్సింది, మనం కంపేర్ చేసుకునేది ఏంటంటే ఇక్కడ y. సో కాబట్టి అది డిపెండెంట్ వేరియబుల్. సేమ్ అదే విధంగా ట్యాబ్లూలో కూడా ఎందుకు ఈ మెజర్ వాల్యూస్ డిపెండెంట్ వేరియబుల్స్ అంటాయంటే, ఇక్కడ ట్యాబ్లూ మెయిన్ పనిచేసేదే వాల్యూస్ పైన అనమాట. సో వాల్యూస్ పైన మనకి గ్రాఫ్స్ కానీ అనే విధంగా మనకి చార్ట్స్ కానీ, పై గ్రాఫ్ కానీ, పై చార్ట్స్ ఇవన్నీ కూడా మనకి వాల్యూస్ పైన డిపెండ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీజియన్లో నాకు ఎంత వాల్యూ ఉంది, ఈ రీజియన్లో ఇంకెంత వాల్యూ ఉంది. సో టోటల్ రీజన్స్లో ఇప్పుడు నేను ఒక రీజన్ చూపించాను అనుకో, నాకు టోటల్ యూనిట్స్ వచ్చి నాకు 10 ఉందనుకో, ఇంకో 2 రీజన్స్ యాడ్ చేశాను అనుకో, టోటల్ రీజన్స్ నాకు ఏమవుతాయి, టోటల్ యూనిట్స్ ఏమవుతాయి, నాకు 20 అవుతుంది. లేదు 3 రీజన్స్ యాడ్ చేశాను అనుకోండి, నాకు టోటల్ యూనిట్స్ ఏమవుతుంది, 40 అవుతుంది. లేదు 4 రీజన్స్ అంటే నాకు ఒక స్టేట్లో ఒక 20 రీజన్స్ ఉన్నాయనుకోండి, సో ఈచ్ రీజన్లో నాకు 10 ఉన్నాయనుకున్నాం మన యూనిట్స్. సో టోటల్ ఏమవుతుంది, నాకు 200 వస్తుంది అనమాట. అంటే నాకేంటంటే రీజియన్స్ పెంచే కొందికి ఇది మారుతుంది, రీజియన్స్ పెంచే కొందికి యూనిట్స్ మారుతుంది, అవునా కదా. సో ఆటోమేటిక్గా కాబట్టి దీన్ని ఏమంటామంటే మనము వీటిని డిపెండెంట్ వేరియబుల్స్ అంటాం, వీటిని ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటాం, రైట్. ఓకే. సో తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇంకా మనకి ఏమేమి ఆప్షన్స్ అయితే మన ట్యాబ్లూలో అవైలబుల్ అని చూసుకున్నట్టయితే డేటా, సో డేటా సోర్స్ కానీ, వర్క్ షీట్ కానీ, సో ఇది మనకు వర్క్ షీట్ అనమాట. సో దీన్ని మనం వర్క్ షీట్ అంటాం. సో తర్వాత ఏంటంటే టైటిల్ కానీ, క్యాప్షన్ కానీ, షో కార్డ్స్ అన్నీ కూడా మనకి ఈ వీడియో సిరీస్లో ట్యాబ్లో ఏదైతే మనం వీడియో సిరీస్ స్టార్ట్ చేసామో ఇవన్నింటిలో కూడా మనం నిజానంగా తెలుసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ టూల్ బార్ కూడా చాలా ఇంపార్టెంట్, ఆటోమేటిక్ అండ్ షో ఆన్ హోవర్. సో కొన్ని ఫంక్షన్స్ అయితే ఆటోమేటిక్గా ట్యాబ్లో జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఫంక్షన్స్ మనం ఆటోమేటిక్గా ఆప్షన్ డిసేబుల్ చేసేసి మనం ఏ ఫంక్షన్ చెప్తే అదే జరిగే విధంగా కూడా చేసుకోవచ్చు, రైట్. తర్వాత డాష్బోర్డ్. సో ఎస్, డాష్బోర్డ్ అంటే ఏంటంటే సమ్ కాంబినేషన్ ఆఫ్ వర్క్ షీట్స్. ఇలాంటి షీట్ ఉంది కదా మనకి, ఇది షీట్ ఉంది కదా. సో జనరల్గా దీన్ని ఏం పేరుతో పిలుస్తామంటే షీట్ అంటాం, సో లేదంటే వర్క్ షీట్ అంటాం. సో ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ వర్క్ షీట్స్ని కొంచెం విజువలైజేషన్ బాగా చూపిస్తే దాన్ని ఏమంటామంటే మనము డాష్బోర్డ్ అంటాం. ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ వర్క్ షీట్స్ని డాష్బోర్డ్ అంటాం. సో తర్వాత మనకి స్టోరీ టెల్లింగ్. సో ఈ కాంబినేషన్ ఆఫ్ వర్క్ షీట్స్ అండ్ డాష్బోర్డ్స్ అంతా కలిపి మనం ఒక మీనింగ్ఫుల్ డేటా సెట్ క్రియేట్ చేసామంటే, ఒక డేటా సెట్ని తీసుకొని ఒక స్టేట్మెంట్ ఛాలెంజ్ తీసుకొని దాన్ని మనము అనలైజ్ చేసి చూపించామంటే దాన్ని స్టోరీ టెల్లింగ్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ వర్క్ షీట్స్ అండ్ డేటా డాష్బోర్డ్స్ అనమాట. తర్వాత అనాలిసిస్లో మనకి అగ్రిగేట్ మెజర్స్ ఉంది, స్టాక్ మార్క్స్ ఉంది, పర్సంటేజ్ ఆఫ్ ఉంది, టోటల్స్ ఉంది. ఇవన్నీ కూడా అనాలిసిస్లో మనకి డిఫరెంట్ అనాలిసిస్లో మనకి యూజ్ అయ్యే ఆప్షన్స్ అనమాట. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యాప్స్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, జియో కోడింగ్ సపోర్ట్ చేస్తుంది ట్యాబ్లో అనేది. అంటే బై డిఫాల్ట్ మనం ఏ కంట్రీ అయితే మనం మెన్షన్ చేసామో మన కంట్రీ మెన్షన్ చేస్తే చాలు ఇండియా అనేసి. సో మనం ఇండియా యొక్క లాటిట్యూడ్లో లాంగిట్యూడ్ ఇవ్వకపోయినా మనకేమవుద్దంటే లైక్ కొన్ని పేర్లు అయితే ఆటోమేటిక్గా అది డిటెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో బై డిఫాల్ట్ అది మ్యాప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో తర్వాత ఫార్మాట్ వర్క్ బుక్ కానీ, ఫాంట్ కానీ, అలైన్మెంట్ కానీ, షేడింగ్ కానీ, బార్డర్స్ కానీ, లైన్స్ కానీ ఇవన్నీ కూడా మనము దీనిలో యూస్ చేసుకోవచ్చు అనమాట. సో సర్వర్, విండో. సో ఇవన్నీ మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను జస్ట్ ఒక శాంపుల్ ఫీల్డ్స్ని అయితే ఇక్కడ డ్రాప్ చేస్తాను. డ్రాప్ చేసిన తర్వాత మనకు ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీజియన్ అనేది ఇక్కడ డ్రాప్ చేస్తాను. జస్ట్ డ్రాప్, నాకు ఏ రీజియన్లో ఎంత ఉంది అనేది, నాకు ఎంత సేల్స్ జరుగుతుందని నాకు కనపడాలంటే నేను జస్ట్ రీజియన్ డ్రాప్ చేశాను. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ట్యాబ్లూ ఇస్ జస్ట్ ఎ డ్రాగ్ అండ్ డ్రాప్ సాఫ్ట్వేర్. సో అందువల్లే ఇది మెయిన్ పాపులర్ అయిందనమాట, అంటే మేకింగ్ థింగ్స్ మోర్ ఈజియర్. ఓకే. సో ఎస్, సో నాకు రీజియన్ ఉంది, ఇక నాకు వాల్యూస్ అయితే నేను ఇవ్వలేదు దేంతో కంపేర్ చేసుకోవాలనేసి. సెంట్రల్ రీజియన్లో నాకు ఏ వాల్యూ కంపేర్ చేయాలి మనకి ఇవ్వలేదు కాబట్టి మనకు ఏబీసీ అని చూపిస్తాను అనమాట. సో నేను చేస్తాను యూనిట్స్ ఇస్తాను. ఓకే, యూనిట్స్ టోటల్ ఎన్ని యూనిట్స్ అయితే మనకు అది సోల్డ్ అయింది,
ఓకే, అది కంపేర్ చేయడానికి నేను ఇస్తాను చూడండి. సో దాన్ని ఏం చేస్తానంటే నేను కాలంలో వేయచ్చు, లేదంటే ఇక్కడ వేసేయచ్చు. ఇక్కడ ఎక్కడైతే మనకి ఏబీసీ కనిపిస్తుందో దానిపైన వేసేయచ్చు అనమాట. సో వేసిన తర్వాత చూడండి మనకి సెంట్రల్ 1199, ఈస్ట్ 691, వెస్ట్ 231 అని మనకు చూపిస్తుంది అనమాట. సో అయితే మనకి ఇక్కడ డౌట్ రావాలి. ఏంటంటే డౌటు, మనకి రీజియన్ ఏమో ఈస్ట్ సెంట్రల్లో ఉంది, యూనిట్ ప్రైస్ ఏమో 4.9999 ఇలా ఉందన్నమాట. అయితే మనకి 1199 ఎలా వచ్చింది అంటే, ట్యాబ్లో బై డిఫాల్ట్ ఏం చేస్తుంది అంటే టోటల్ సమ్ చేసి ఒకేసారి వాల్యూ ఇచ్చేస్తుంది. సో మన ఎక్సెల్ మారి టోటల్ మనం కౌంట్ చేసుకొని సమ్ ఎంత అనేసి మనం అడగాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్గా ట్యాబ్లో ఇన్బిల్ట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, బికాస్ ఆఫ్ ఇట్స్ ఇంటెలిజెన్స్, సో అదేం చేస్తుందంటే మనకి ఆ వాల్యూ ఉంది, ఆ వాల్యూలో మనం టోటల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇతనని చెప్పేసి ఏం చేస్తుంది, టోటల్ వాల్యూ ఇచ్చేస్తుంది అనమాట. చూడండి మీకు ఈ 1199 ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. సో ఆల్రెడీ నేను ఒక డూప్లికేట్ షీట్ తీసుకున్నాను చూడండి. తీసుకున్న తర్వాత నేను సార్ట్ చేసుకున్నాను. సార్టింగ్ మీకు తెలుసు కదా, అంటే నాకు మొత్తం సెంట్రల్ రీజియన్లో నాకు ఏం కావాలి తెలుసుకోవాలి కాబట్టి నేను ఏం చేశానంటే రీజియన్కి వెళ్ళాను. రీజియన్కి వెళ్ళి ఇక్కడ హోమ్ బటన్కి వెళ్ళి క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు హోమ్ బటన్కి వెళ్ళి సార్ట్ ఉంది కదా, ఇక్కడ సార్టింగ్ ఉంది కదా. సో మీ ఇక్కడ కస్టమ్ సార్ట్ కొట్టారంటే మీకు ఇక్కడ ఎక్స్పాండ్ సెలెక్షన్ వస్తుంది అనమాట. సో ఓకే చేశారంటే మీకు బై డిఫాల్ట్ అది సార్ట్ అయిపోద్ది. అంటే సెంట్రల్ రీజియన్స్ అంతా ఒక లిస్ట్లో వచ్చేస్తుంది. తర్వాత అంతా ఈస్ట్ స్టార్ట్ అవుతుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ABCDE కాబట్టి సెంట్రల్ అంతా ఒక సెట్, తర్వాత ఈస్ట్ అంతా ఒక సెట్, తర్వాత వెస్ట్ అంతా ఒక లిస్ట్లో వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మనకేంటంటే సెంట్రల్ రీజియన్లో టోటల్ సేల్స్ ఎంత జరిగాయి, టోటల్ వాల్యూ ఆఫ్ సేల్స్ ఎంత జరిగాయి. సరే, సో అది నేను ఆల్రెడీ మీకు చూపించినాను. మీకు ఏంటంటే నేను ఈస్ట్ చూపిస్తాను చూడండి. ఈస్ట్ నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి ఈ 4.99 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ వాల్యూస్ అంతా నేను తీసుకొని లాస్ట్ 8.99 వరకు నాకు ఎండ్ అయింది. సో కాపీ చేసుకుంటాను. ఐ విల్ కాపీ దోస్ వాల్యూస్, ఐ విల్ సమ్వేర్ పేస్ట్ హియర్. తర్వాత వాటి యొక్క యూనిట్ ప్రైస్ తీసుకుందాం. సో ఇది వచ్చి నాకు ఓన్లీ యూనిట్ ప్రైజు. సో ఒక యూనిట్ ప్రైస్ అంటే మనకి ఏంటి, ఒకటి సోల్ అయితే 1 into 5 rupees 5 rupees అవుతుంది అనమాట. సో మనకి టోటల్ 20 సేల్ అయింది అనుకో, 20 into 500 అవుతుంది. కాబట్టి నేను నెంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా తీసుకుంటాను. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ 62 నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ విల్ కాపీ అండ్ ఐ విల్ పేస్ట్. చూడండి నేను ఏం చేశాను మీకు చెప్తాను చూడండి. మనకేంటంటే ఇది లాస్ట్లోనే యూనిట్ ప్రైస్, అంటే ఒక్క యూనిట్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ కాస్ట్, టోటల్ యూనిట్స్ అంటే ఏంటంటే టోటల్ నాకు 55 పెన్స్ సేల్ అయినాయి, 55 పెన్ సెట్ సేల్ అయినాయి. సో ఒక పెన్ సెట్ కాస్ట్ వచ్చి 12.5 rupees అయితే, సో మన టోటల్ కావాలంటే ఏం చేయాలి, టోటల్ వాల్యూ కావాలంటే 55 into 12.5 చేస్తాం, అవునా కదా. సో మనకి ఫస్ట్ దీని సమ్ చేద్దాం. ఈ టోటల్ ఎన్ని యూనిట్స్ సేల్ అయ్యాయో మనకి సమ్ చేద్దాం. సమ్ చేసినప్పుడు మీకు కనిపిస్తుంది అనమాట. ఓకే, ఆటో సమ్ ఇవ్వండి. సో 118.87 వచ్చిందనమాట. తర్వాత ఇది ఆటో సమ్ 691. సో మీకు టోటల్ ఎంత వాల్యూ 691 కదా, అంటే టోటల్ ఎన్ని యూనిట్స్ సోల్ అయినాయి అది మీకు ఇక్కడ చూపిస్తుంది అన్నమాట 691. ఓకే, టోటల్ ఎన్ని యూనిట్స్ సోల్డ్ అయ్యాయి అది మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట 691. ఓకేనా. సో అదేవిధంగా సెంటర్లో నాకు 1199 అంటే ఏం చేస్తుందంటే ట్యాబ్లో బై డిఫాల్ట్ టోటల్ ఎన్ని యూనిట్స్ సోల్డ్ అయ్యాయి అది ఒకేసారి సమ్ చేసి మీకు చూపించేస్తుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ ట్యాబ్లో. సో మామూలుగా ఎక్సెల్ అయితే మనము ఇట్లా సమ్ ఇచ్చుకొని చూసుకోవాలన్నమాట, రైట్. సో తర్వాత మనం దీనికి గ్రాఫ్ కూడా గీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సో దీనికి ఇది ఈ విధంగా గ్రాఫ్ గీసుకోవచ్చు. చూడండి ఇక్కడ కాలం గ్రాఫ్. సో నాకు సెంట్రల్ రీజియన్లో 1199, ఈస్ట్ వెస్ట్లో షోమీ బటన్ ఉంది కదా. సో ఈ షోమీ బటన్ క్లిక్ చేశారంటే మీకు వేరియస్ గ్రాఫ్స్ ఈ కంపారిజన్కి ఏవైతే గ్రాఫ్స్ ఎనేబుల్ అవుతాయో అన్నీ కూడా ఎనేబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపారిజన్, ఓకే. సో బాక్స్ ప్లాట్స్, బబుల్స్, ఇంకా ట్రీ మ్యాప్స్. సో ఈ దాన్ని ట్రీ మ్యాప్స్ అంటాం. తర్వాత స్టాక్డ్ బార్స్ లేదంటే పై చార్ట్. సో పై చార్ట్ ఈస్ మోర్ సూటబుల్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ అనమాట, రైట్. సో తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ చూసినట్టయితే ఏరియా గ్రాఫ్ కానీ మనకి ఎలిజిబుల్ కాలేదు. సో ఏరియా గ్రాఫ్ ఎలిజిబుల్ అవ్వాలంటే
ఇక్కడ చూడండి ఏరియా ఎలిజిబుల్ అవ్వాలంటే కింద మీరు చెప్పిన డిస్క్రిప్షన్లో ఫర్ ఏరియాస్ చూడండి ఇక్కడ ఫర్ ఏరియాస్ ట్రై 1 డేట్ 0 ఆర్ మోర్ డైమెన్షన్స్ అండ్ 1 మెజర్. సో ఏరియాకి ఏంటంటే మనకి డైమెన్షన్ లేకపోయినా పర్లేదు, బట్ డేట్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. సరే ఓకే చూడండి. సో నేను డేట్ ఉందా మనకి, మన డేటా సెట్లో ఇక్కడైతే డేట్ ఉంది కాబట్టి డేట్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. చూడండి I can drop here. సో ఇప్పుడు నేను ఈ ఏరియా గ్రాఫ్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వస్తుంది అనమాట. సో ట్యాబ్లో ఏంటంటే మొత్తం మీద ఈ విజువలైజేషన్ మెయిన్ మనము ఈ కాలమ్స్లో రోస్లో ఏదైతే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నామో దానిపైనే మనకు కావాల్సిన స్టోరీ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. సో మనం యాక్చువల్గా మనం ఏమైతే ఛాలెంజ్ ఉందో మనకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక క్వశ్చన్ ఉంది అనుకుందాం. సో ఆ క్వశ్చన్ని మనం అర్థం చేసుకొని అనలైజ్ చేసుకొని దేన్ని కంపేర్ చేయాలి, సో దేన్ని కంపేర్ చేయాలి, అది మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ అనమాట ట్యాబ్లో. సో కాలమ్స్లో ఏం డ్రాప్ చేయాలి, రోస్లో ఏం డ్రాప్ చేయాలి, అది ఒకటి తెలుసుకుంటే కానీ ట్యాబ్లోని మీరు ఈజీగా ఎక్సెల్ చేసేయచ్చు అనమాట. రైట్. సో ఇది ఇంపార్టెంట్ థింగ్. అండ్ సో ఇక్కడ ఉంది కదా, సో మనం బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత సో ఇక్కడైతే మనకి రీజియన్ కూడా ఉంది కదా. సో రీజియన్ కానీ సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి మ్యాప్స్ కూడా వస్తాయి అనమాట. ఎలిజిబుల్ మ్యాప్స్ కూడా ఎలిజిబుల్ అవుతాయి. ఐ జస్ట్ డ్రాప్. అంటే ఇక్కడ కంట్రీ మెన్షన్ చేయలేదు కదా, రైట్ వదిలేయండి. కంట్రీ మెన్షన్ చేయలేదు కాబట్టి మనకి రాలేదు, రైట్ వదిలేసేయండి. సో తర్వాత కలర్ తీసుకోవచ్చు, సైజ్ తీసుకోవచ్చు, అండ్ ఆల్సో టెక్స్ట్ ఫాంట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, డీటెయిలింగ్ ఇవ్వచ్చు, ఇంకా టూల్ టిప్ ఇవన్నీ కూడా మనము చూసుకోవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా ఏ స్మాల్ నావిగేషన్ టూర్ ఆఫ్ ట్యాబ్లో ఫర్ ఎ సింపుల్ డేటా సెట్. ఓకే. సో ఈ వీడియోలో అయితే మీరు మొత్తం ఒక షీట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం నేర్చుకున్న తర్వాత షీట్లో మనకి ఆటోమేటిక్గా వాల్యూస్ అన్నీ ఎలా సార్ట్ అవుతాయి, వాల్యూస్ అన్నీ కూడా మెజరింగ్ వాల్యూస్కి అవుతాయి, అండ్ నేమ్స్ ఉండేవన్నీ కూడా మనకి మెజరింగ్ నేమ్స్కి అయిపోతాయి అనమాట. సో అది బై డిఫాల్ట్ ట్యాబ్లో చేస్తుంది, అది తెలుసుకున్నాం. సో తర్వాత డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే తెలుసుకున్నాం. అండ్ ఆల్సో తర్వాత మనకి కంపారిజన్ దేనికి చేసుకోవాలి. సరే కొన్ని గ్రాఫ్స్ ఎందుకు అవి మీ ఏరియా చూపించదు, సో డేట్ ఉంటే చూపిస్తుందని చెప్పాను. అండ్ ఆల్సో మెయిన్ అక్కడ మనకి టోటల్ సమ్ చూపించేస్తుంది అనమాట. సో టోటల్ సమ్ అనేది మనకు చూపించేస్తుంది. సో అది మన ఎక్సెల్తో కంపేర్ చేసి కూడా చూపించాం. సో ఎక్సెల్తో మనం కంపేర్ చేస్తే సో టోటల్ సమ్ ఇక్కడ సమ్ టాలీ అయిపోయింది అనమాట. అంటే బై డిఫాల్ట్ ట్యాబ్లో సమ్ చేసుకునేస్తుంది అనమాట. సో ఇది ఏ స్మాల్ నావిగేషన్ టూర్. And if you like this video, please like, share and subscribe. Thank you.